వినాయక చవితి రోజు పూజ చేసుకోవడం కుదరని వారు ఆ స్వామి వారికి అంటే మన ఆడవాళ్ళకి అడ్డంకులు ఉంటాయి కదా! ఐదో స్నానం ఎప్పుడైతే అవుతుందో ఈ వినాయక నవరాత్రుల్లో ఆ రోజు వినాయక స్వామి వారి పూజ అయితే చేసుకోవచ్చు. లేదు నవరాత్రులు అయిపోయినాయి మనకైతే కుదరలేదు అనుకున్నప్పుడు వచ్చే మహాలయ పక్షాల్లో వచ్చేటటువంటి చవితి రోజున కూడా ఈ స్వామి వారికి పూజ అయితే మనం చేసుకోవచ్చు. ఎవరైనా కాలం చేసినప్పుడు పురుటిమలు అలా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నవరాత్రుల్లో కుదరనప్పుడు మహాలయ పక్షాల్లో చేసుకోవచ్చు. లేదు అప్పుడు కూడా కుదరలేదు అనుకుంటే వినాయక చవితితో సమానమైనటువంటి చవితి ఇంకొకటుంది. మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి రోజున వినాయక స్వామి వారి పూజ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయక చవితి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళకి నేను చెప్తున్నాననమాట. నేను ఇప్పుడే విన్నాను ఈ విషయం అనేది. మన చిర్రా ఊరి గారు చెప్పారు. మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, రేపు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వినాయక నవరాత్రిలో మరిన్ని భక్తి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.